ఎంజైమ్ల నామీకరణ, వర్గీకరణ వీడియో లెసన్కు విద్యార్థులకు స్వాగతం. ఎంజైమ్లను ఏ విధంగా పేరు పెట్టారు మరియు ఎంజైమ్లను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు అనే విషయం గురించి చర్చిద్దాము. ఎంజైము అనగా ఇవి జీవక్రియ ఉత్ప్రేరకములు, అంటే జీవులలో జరిగే వివిధ జీవ రసాయన చర్యలను సాధారణ ఉష్ణోగ్రత వద్దనే వేగంగా జరిగేటట్లు చేస్తాయి. సో వివిధ జీవ రసాయన చర్యల్లో పాల్గొనే ఎంజైమ్లకు ఏ విధంగా పేరు పెట్టడం జరిగింది మరియు ఎంజైమ్ల యొక్క వర్గీకరణ గురించి తెలుసుకుందాము. పురాతన విధానం ప్రకారంగా, అంటే ఇంతకుముందు ఎంజైమ్లకు ఎలా పేరు పెట్టారు అంటే, అదస్థ పదార్థంలో చివర ఏజ్ చేర్చడం ద్వారా ఎంజైమ్ పేరు పెట్టారు. ఉదాహరణకు సుక్రోజ్ అనే అదస్థ పదార్థం పైన ఏజ్ కలపడం ద్వారా సుక్రేజ్ అనే ఎంజైము పేరు పెట్టారు. అంటే సుక్రోజ్ అనే అదస్థ పదార్థానికి ఏజ్ కలిపితే సుక్రేజ్ అనే ఎంజైము పేరు పెట్టారు. అంటే సుక్రోజ్ పైన పనిచేసేది ఎంజైము సుక్రేజ్. ఈ విధంగా అదస్థ పదార్థములకు చివర ఏజ్ కలిపితే అక్కడ ఎంజైమ్ పేరు పెట్టారు. ఫ్రక్టోజ్ ప్లస్ ఏజ్ ఫ్రక్టేజ్, అంటే ఫ్రక్టోజ్ అనే అదస్థ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఎంజైము ఫ్రక్టేజ్. ఇది ఒక విధానము. ఇంకొక విధానంలో అదస్థ పదార్థము పాల్గొనే చర్య చివర ఏజ్ చేర్చడం ద్వారా ఎంజైమ్ పేరు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్లు కలిసే చర్యను హైడ్రోజనేషన్ అంటారు. ఆ హైడ్రోజనేషన్లో పాల్గొనే ఎంజైము హైడ్రోజనేజ్. అంటే హైడ్రోజనేషన్ ప్లస్ ఏజ్ హైడ్రోజనేజ్. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ను కలిపే చర్య పేరు కార్బాక్సిలేషన్. కార్బన్ డయాక్సైడ్ను తొలగించేటువంటి చర్య డీకార్బాక్సిలేషన్. సో డీకార్బాక్సిలేషన్లో పాల్గొనేటువంటి ఎంజైము డీకార్బాక్సిలేజ్. అదేవిధంగా ఫాస్ఫరస్ కలిసే చర్యను ఫాస్ఫారిలేషన్ అంటారు. ఆ ఫాస్ఫారిలేషన్లో పాల్గొనే ఎంజైము ఫాస్ఫాటేజ్. అంటే ఫాస్ఫారిలేషన్ ప్లస్ ఏజ్ ఫాస్ఫాటేజ్. అదేవిధంగా డీఫాస్ఫారిలేషన్లో పాల్గొనే ఎంజైము కూడా ఇదే ఫాస్ఫాటేజ్ అవుతుంది. సో చర్యలో పాల్గొనేటువంటి ఆ చర్య యొక్క రకాన్ని తెలుసుకొని ఆ రకానికి ఏజ్ కలిపితే అక్కడ ఎంజైమ్ పేరు వస్తుంది. ఆక్సిడేషన్లో పాల్గొనే ఎంజైము ఆక్సిడేజ్. ఆక్సిడేషన్ ప్లస్ ఏజ్ ఆక్సిడేజ్. ఆ విధంగా చర్య యొక్క రకానికి చివర ఏజ్ చేర్చడం ద్వారా ఎంజైమ్ పేరు పెట్టారు. ఇంకొక విధానంలో ఒక పద్ధతి అంటూ లేకుండా ఎంజైమ్ పేరు పెట్టారు. ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్ల పైన పనిచేసి అది అమైనో ఆమ్లములుగా విచ్ఛిన్నం చేస్తుంది. పెప్సిన్ కూడా ప్రోటీన్ల పైన పనిచేసి అమైనో ఆమ్లములుగా విచ్ఛిన్నం చేస్తుంది. అమైలేజు ఇది పిండి పదార్థాల పైన పనిచేస్తుంది. పిండి పదార్థాల పైన పనిచేసి అది గ్లూకోజ్గా విచ్ఛిన్నం చేస్తుంది. లైపేజు క్రొవ్వుల పైన పనిచేసి అవి క్రొవ్వు ఆమ్లములుగా విచ్ఛిన్నం చేస్తుంది. చూడండి ఇక్కడ, అంటే పురాతన విధానంలో మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ద్వారా ఎంజైమ్ల పేరు పెట్టారు. ఈ విధంగా రకరకాలుగా ఎంజైమ్ల పేర్లు పెడితే ఒక నిర్దిష్టమైన పద్ధతి అంటూ లేదు. కాబట్టి దీనిని పోగొట్టడం కోసము
కొత్త విధానాన్ని తీసుకొని రావడము జరిగింది. ఇక్కడ 3 రకాల ఎంజైమ్ల పేర్లు పెట్టడం జరిగింది. ఒక విధానంలో అదస్త పదార్థం చివర ఏజ్ కలపడం ద్వారా, ఒక విధానంలో ఆ చర్యకు ఏజ్ కలపడం ద్వారా, ఇంకో విధానంలో ఒక పద్ధతి లేకుండా ఇష్టపడినట్టుగా పేర్లు పెట్టడం జరిగింది. సో ఈ 3 రకాలుగా పేర్లు పెడితే ఒక విధానం అంటూ పద్ధతి లేకుండా పోతే అర్థం చేసుకోవడము ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా అన్ని ఎంజైమ్లకు వర్తించే విధంగా ఒక యూనివర్సల్ విధానమును తీసుకురావడము జరిగింది. అది ఆ కొత్త విధానము. ఆ కొత్త విధానం గురించి మనము తెలుసుకుందాం. ఇది ఐయుబి విధానము, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. అంత బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తలందరూ కూడా సమావేశమయ్యి వాళ్ళు ఒక నామీకరణ విధానాన్ని తీసుకొని వచ్చారు. ఏ విధంగా అయితే మొక్కలకు పేర్లు పెట్టడం కోసము ఐసిబిఎన్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామల్క్లేచర్ ఏ విధంగా అయితే ఉందో, అదేవిధంగా ఎంజైమ్లకు పేరు పెట్టడం కోసము ఒక శాస్త్రీయమైన నూతన విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. అదే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్తలంతా ఒక దగ్గర కూడి ఒక యూనివర్సల్ విధానాన్ని, ఒక పద్ధతిని వాళ్ళు తీసుకొచ్చారు. ఆ పద్ధతి ప్రకారంగా ఎంజైమ్కు పేరు ఎలా పెట్టాలంటే అదస్త పదార్థము ప్లస్ చర్య ప్లస్ ఏజ్ అని ఎంజైమ్ పేరు పెట్టాలి. అంటే అదస్త పదార్థము ప్లస్ చర్య ప్లస్ ఏజ్, అంటే చర్యకు ఏజ్ కలపడం ద్వారా ఎంజైమ్ పేరు వస్తుంది. అదేవిధంగా ఆ ఎంజైము దేనిపైన పనిచేస్తుందో ఆ పదార్థం పేరు కూడా ముందు రాయాలి. ఆ విధంగా ఎంజైమ్ పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ విధానం ప్రకారంగా ఎంజైమ్లను మొత్తాన్ని 6 తరగతులుగా విభజించారు. మొత్తం అంటే ఇప్పుడు మనకి ఎంజైమ్లు 6 తరగతులు ఉన్నాయి. 6 రకాలుగా విభజించారు ఎంజైమ్లను. ప్రతి తరగతిని మళ్ళీ ఉపతరగతిగా విభజించారు. మళ్ళీ ప్రతి ఉపతరగతిని ఉపతరగతిగా విభజించారు. ఆ ఉపతరగతిలో ఎంజైమ్లను ఒక వరుస క్రమంలో అమర్చారన్నట్టు. సో దీన్ని బట్టి ఎంజైమ్లకు ఒక 4 నెంబర్లు వస్తాయి. ఫస్ట్ నెంబరు అది ఏ తరగతి, రెండవది ఉపతరగతి, మూడవది ఉపతరగతి నెంబరు, నాలుగవది ఆ ఉపతరగతిలో దాని సీక్వెన్స్ నెంబర్ ఎంతనో తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకు 4 రకాల అంకెలతో కూడినటువంటి కోడు ఉంటుంది. ఉదాహరణకు ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ కోడు 1111, అంటే దీని తరగతి నెంబరు 1. అంటే 6 తరగతులు విభజించారు కదా, 6 తరగతుల్లో ఇది 1వ తరగతి చెందింది. నెక్స్ట్ 1వ తరగతిలో ఉపతరగతులుగా విభజించారు కదా, అందులో 1వ ఉపతరగతికి చెందుతుంది. ఉపతరగతిని మళ్ళీ ఉపతరగతులుగా విభజించారు కదా, అందులో 1వ ఉపతరగతికి చెందుతుంది. ఆ 1వ ఉపతరగతిలో ఫస్ట్ నెంబరు ఈ ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అని తెలుస్తుంది. అదేవిధంగా నైట్రేట్ ఆక్సిడో రిడక్టేజ్ అనే ఎంజైమ్ కోడు 1661, అంటే 1వ తరగతిలో ఇది 6వ ఉపతరగతి, 6వ ఉపతరగతిలో మళ్ళీ 6వ ఉపతరగతి, ఆ 6వ ఉపతరగతిలో ఇది 1వ ఎంజైమ్ అని తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఎంజైమ్లకు ఒక కోడ్ను ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ 4 నెంబర్లను కలిగి ఉంటుంది. ఆ 4 నెంబర్లో 1వ నెంబరు 1వ అంకె తరగతిని, 2వ అంకె ఉపతరగతిని, 3వ అంకె
ఉప తరగతిని 4వ అంకె ఆ ఎంజైమ్ల వరుస క్రమాన్ని సూచిస్తుంది. సో ఈ ఐయుబి విధానం ప్రకారంగా ఎంజైమ్లను 6 తరగతులుగా విభజించారు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ తరగతులు ఆక్సిడోరిడక్టేజ్, ట్రాన్స్ఫరేజ్, హైడ్రోలేజ్, లయేజ్, ఐసోమరేజ్, ఆరవది లైగేజ్ లేదా సింథటేజ్. ఈ విధంగా 6 తరగతులను విభజించారు. ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క తరగతి యొక్క వివరణ మనము తెలుసుకుందాము. మొదటి తరగతి ఆక్సిడోరిడక్టేజ్. ఆక్సిడో అంటే ఆక్సిడేషన్, రిడక్ట్ అంటే రిడక్షన్, ప్లస్ ఏజ్ అంటే ఎంజైమ్ పేరు. సో ఆక్సీకరణము, క్షయకరణము చర్యలలో పాల్గొనే ఎంజైము. ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు అంటే ఈ రెండు వేరువేరు చర్యలు కాదు. ఒక రసాయన చర్యలో పాల్గొనే 2 పదార్థములలో, 2 క్రియాజనకాలలో ఒక క్రియాజనకము ఆక్సీకరణం చెందుతుందంటే రెండవ క్రియాజనకం క్షయకరణం చెందుతుంది. కాబట్టి ఒక చర్యలో ఆక్సీకరణము, క్షయకరణము 2 జరుగుతాయి. 2 వెంట వెంటనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 2 క్రియాజనకాల్లో మొదటిది క్షయకరణం చెందుతుంది అంటే రెండవది ఆక్సీకరణం చెందుతుంది. కాబట్టి దీన్ని ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు అన్నారు. అంటే విడిగా ఏదో ఆక్సీకరణము లేదా క్షయకరణం అనకుండా ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు అన్నారు. ఎందుకంటే 2 కలిసి జరుగుతాయి, 2 ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. కాబట్టి ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు అని అంటారు. సో ఆ చర్యలలో పాల్గొనే ఎంజైమే ఆక్సిడోరిడక్టేజ్. ఉదాహరణకు ఒక ఈజీగా అర్థం కావడం కోసము ఒక డమ్మీ ఎగ్జాంపుల్ తీసుకొని వివరించడం జరిగింది. AH2 ప్లస్ B గివ్స్ రైజ్ టు BH2 ప్లస్ A. అంటే ఇక్కడ ఈ AH2 ఇది హైడ్రోజన్లను Bకి ఇచ్చివేస్తుంది. అంటే హైడ్రోజన్ ఇచ్చివేస్తుంది అంటే ఇది ఆక్సీకరణ చెందుతుంది, ఇది ఆక్సీకరణ చెందుతుంది. ఇది ఆక్సీకరణ చెందినప్పుడు ఇది హైడ్రోజన్ తీసుకుంటుంది, అంటే ఇది క్షయకరణ చెందుతుంది. ఇది క్షయకరణ చెంది BH2గా మారింది. AH2 హైడ్రోజన్ కోల్పోయింది కాబట్టి ఇది Aగా మారింది. అంటే AH2 ఆక్సీకరణ చెందుతుంది, B క్షయకరణం చెందుతుంది. సో ఈ రకమైన చర్యలలో పాల్గొనేటువంటి ఎంజైము, ఈ ఎంజైమే ఇది ఆక్సిడోరిడక్టేజ్. మరి మన జీవరసాయన చర్యలను తీసుకుని ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే మాలిక్ ఆమ్లము ప్లస్ NAD ప్లస్ గివ్స్ రైజ్ టు ఆక్సాలో అసిటిక్ ఆమ్లము ప్లస్ NADH2. మాలిక్ ఆమ్లము హైడ్రోజన్లను కోల్పోతుంది, అంటే ఆక్సీకరణం చెందుతుంది. చెందినప్పుడు NAD ప్లస్ క్షయకరణం చెందుతుంది, చెంది NADH2గా మారుతుంది. మాలిక్ ఆమ్లము ఆక్సీకరణం చెంది ఆక్సాలో అసిటిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఇక్కడ పాల్గొన్నటువంటి ఎంజైము ఇది హైడ్రోజన్లను కోల్పోతుంది కాబట్టి, హైడ్రోజన్ కోల్పోయే చర్య డీహైడ్రోజనేషన్ కాబట్టి డీహైడ్రోజనేషన్లో పాల్గొనే ఎంజైము మాలిక్ డీహైడ్రోజినేజ్ అని అంటారు. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. 2 అదస్త పదార్థాలను తీసుకొని మాలిక్ ఆమ్లము NAD ప్లస్ ఆక్సిడోరిడక్టేజ్ అని కూడా చెప్పవచ్చు ఇదే పేరుతో. సో ఇక్కడ అసలు పదార్థం మాలిక్ ఆమ్లము, మాలిక్ ఆమ్లము హైడ్రోజన్ కోల్పోతుంది కాబట్టి NAD ప్లస్ ఇది ఈ ఎంజైమ్లోని ఇది సహాయ ఎంజైమ్ కాబట్టి ఈ అదస్త పదార్థాన్ని మాత్రమే తీసుకున్నప్పుడు ఇది మాలిక్ డీహైడ్రోజినేజ్ అని అంటారు. ఇక సక్సినిక్ ఆమ్లము ప్లస్ FAD గివ్స్ రైజ్ టు ఫ్యూమరిక్ ఆమ్లము ప్లస్ FADH2. సక్సినిక్ ఆమ్లము హైడ్రోజన్ కోల్పోతుంది,
అంటే ఆక్సీకరణం చెందుతుంది. చెందిన FAD హైడ్రోజన్ తీసుకొని క్షయకరణం చెంది FADH2గా మారుతుంది. సక్సినిక్ ఆమ్లము ఆక్సీకరణ చెందడం వలన ఫ్యూమరిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఇక్కడ సక్సినిక్ ఆమ్లము హైడ్రోజన్ కోల్పోయే చర్య కాబట్టి డీహైడ్రోజినేషన్, హైడ్రోజన్ కలిసే చర్య హైడ్రోజినేషన్. దానికి ముందు డి అనే అక్షరం పెట్టినట్టయితే అది తొలగించబడడం వస్తుంది. ఫాస్ఫరస్ కలిసే చర్య ఫాస్ఫారిలేషన్, తొలగించబడే చర్య డీఫాస్ఫారిలేషన్. డి అనే అక్షరం మనం కలిపినట్టయితే ఏదైతే దేనికైతే కలుపుతున్నామో అది తొలగించినట్టుగా భావించుకోవాలి. డీఫాస్ఫారిలేషన్ అంటే ఫాస్ఫరస్ తొలగించబడము. సో సక్సినిక్ ఆమ్లం హైడ్రోజన్ తొలగించబడుతుంది కాబట్టి డీహైడ్రోజినేషన్. సో ఎంజైమ్ డీహైడ్రోజినేషన్ ప్లస్ ఏజ్ డీహైడ్రోజినేజ్. ఇది సక్సినిక్ ఆమ్లం పైన పనిచేస్తుంది కాబట్టి సక్సినిక్ డీహైడ్రోజినేజ్. ఇక రెండవ తరగతి రెండవ రకము ట్రాన్స్ఫరేజ్. పేరులోని అర్థం ఉంది ట్రాన్స్ఫర్ ప్లస్ ఏజ్, ట్రాన్స్ఫరేజ్. ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేస్తుంది, బదిలీ చేసేటువంటి ఎంజైము. ఇది ఒక అదస్త పదార్థం నుండి వేరొక అదస్త పదార్థమునకు ప్రమేయ సమూహంను బదిలీ చేసే ఎంజైమ్. అంటే ఒక దానిలో ఉన్నటువంటి ప్రమేయ సమూహాన్ని ఇంకొక పదార్థానికి ఇది బదిలీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అంటే ఇక్కడ ఫాస్ఫేటు ఇది ప్రమేయ సమూహము. ఈ ప్రమేయ సమూహము వేరొక పదార్థానికి బదిలీ చేయడానికి ఉపయోగపడే ఎంజైము ఇది ట్రాన్స్ఫరేజ్. ఆ విధంగా ఒక పదార్థంలో ఉన్నటువంటి ఒక అదస్త పదార్థంలో ఉన్నటువంటి ఏదైనా ప్రమేయ సమూహాన్ని అదనంగా అసలు కాంపౌండ్ కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆ కర్బన సమూహాన్ని తొలగించడాన్ని కాబట్టి బదిలీ చేయడాన్ని అక్కడి నుంచి ఇంకొక అణువుకు ఇంకొక పదార్థానికి బదిలీ చేయడాన్ని దాన్ని ట్రాన్స్ఫరేజ్ అంటే అది అమైనో సమూహం కావచ్చు, ఫాస్ఫరస్ సమూహం కావచ్చు, అది ఏ సమూహమైనా కావచ్చు. ఆ సమూహాన్ని బదిలీ చేస్తే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బదిలీ చేస్తే ఆ ఎంజైము అది ట్రాన్స్ఫరేజ్. అంటే బదిలీ చేసే సమూహం ఏదైనా కావచ్చు, ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థానికి బదిలీ చేస్తే ఆ ఎంజైము ట్రాన్స్ఫరేజ్. ఉదాహరణకి ఒక డమ్మీ ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఏపి అంటే ఇందులో పి ప్రమేయ సమూహము, ఇక్కడ బి అనేది ఇంకొక పదార్థము, గివ్స్ రైజ్ టు బిపి ప్లస్ ఏ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రమేయ సమూహము ఇక్కడ బికి బదిలీ అయింది, అప్పుడు బిపిగా మారింది, అప్పుడు ఏ ఈ విధంగా ఏగా మారింది. అంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రమేయ సమూహాన్ని ఇక్కడికి మార్చడానికి ఉపయోగపడే ఈ ఎంజైమే ఇదే ట్రాన్స్ఫరేజ్. ఇక మన జీవరసాయన చర్యలను తీసుకొని చెప్పినట్టయితే అస్పర్టిక్ ఆమ్లము ప్లస్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు గ్లూటామిక్ ఆమ్లము ప్లస్ ఆక్సాలో అసిటిక్ ఆమ్లము. ఇక్కడ అస్పర్టిక్ ఆమ్లము ఇది అమైనో ఆమ్లము, ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లము ఇది కర్బన ఆమ్లము, గ్లూటామిక్ ఆమ్లము ఇది అమైనో ఆమ్లము, ఆక్సాలో అసిటిక్ ఆమ్లము ఇది కర్బన ఆమ్లం. సో అమైనో ఆమ్లంలో అమైనో సమూహం ఉంటుంది. ఈ కర్బన ఆమ్లంలో ఇక్కడ మనకు COOH సమూహం ఉంటుంది. COOH ఉండడం వల్ల ఆమ్లం అవుతుంది. ఇక్కడ COOHతో పాటు అమైనో సమూహము అదనంగా ఉంటుంది. అమైనో ఆమ్లంలో COOH ఉంటుంది మరియు NH2 ఉంటుంది. అంటే NH2 అమైనో సమూహం ఉంటుంది, COOH ఉంటుంది, అది అమైనో ఆమ్లం. ఈ కర్బన ఆమ్లంలో COOH మాత్రమే ఉంటుంది. కాబట్టి అమైనో ఆమ్లము ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఉంటే అది అమైనో ఆమ్లంలోని అమైనో సమూహము ఎక్కడికి వెళ్తే ఏ కర్బన ఆమ్లంకి వెళ్తే ఆ కర్బన ఆమ్లము అమైనో ఆమ్లంగా మారుతుంది. ఇప్పుడు ఇందులో
అమైనో ఆమ్లంలో అమైనో మరియు కర్బన ఆమ్లం ఉంది కాబట్టి ఇందులోంచి అమైనో సమూహం ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ కర్బన ఆమ్లం సమూహం COOH ఉంది కాబట్టి NH2 ఇక్కడికి వస్తే అప్పుడు ఇది అమైనో ఆమ్లం అవుతుంది. ఇది అమైనో సమూహాన్ని కోల్పోయింది కాబట్టి ఇది కర్బన ఆమ్లం అవుతుంది. సో ఇక్కడ అంటే దీని కామన్ ఫార్ములా మనం ఏం రాసుకోవచ్చు అంటే RNH2COOH. ఇది RCOOH. RNH2COOH నుంచి NH2 ఇక్కడికి వస్తే ఇది RNH2COOH అవుతుంది. సో అస్పర్టిక్ ఆమ్లం నుంచి అమైనో సమూహము కర్బన ఆమ్లానికి బదిలీ అయినప్పుడు ఈ అస్పర్టిక్ ఆమ్లము కర్బన ఆమ్లంగా మారుతుంది. కాబట్టి ఇది ఆక్సాలో అసిటిక్ ఆమ్లంగా మారుతుంది. ఎప్పుడైతే ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లంలోనికి అమైనో సమూహం వచ్చి చేరిందో ఇది అమైనో ఆమ్లంగా మారుతుంది, అది గ్లుటామిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఇక్కడ ఏమి బదిలీ అయింది? అమైనో సమూహం బదిలీ అయింది. కాబట్టి ఇక్కడ అమైనో ట్రాన్స్ఫరేజ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? అమైనో సమూహం ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి ఎంజైము అమైనో ట్రాన్స్ఫరేజ్. ఇక అదస్త పదార్థం ఏంటి? అస్పర్టిక్ ఆమ్లం. అస్పర్టిక్ ఆమ్లం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మొత్తం ఎంజైమ్ పేరు అస్పర్టిక్ అమైనో ట్రాన్స్ఫరేజ్. ఇక ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే గ్లూకోజ్ ప్లస్ ATP gives rise to glucose 6-phosphate. ఇక్కడ గ్లూకోజు ATPలో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ATPలో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఈ 3 ఫాస్ఫేట్లోంచి ఒక ఫాస్ఫేట్ వెళ్ళి ఇక్కడ చేరింది. అప్పుడు ఇది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అంటే అర్థం ఏంటి? గ్లూకోజ్లో 6వ కర్బనం పరమాణువుతో ఫాస్ఫేట్ బంధం ఏర్పడింది. అంటే ATPలో ఉండే 3 ఫాస్ఫేట్లో ఒక ఫాస్ఫేటు ఇక్కడికి వచ్చి చేరినప్పుడు అది గ్లూకోజ్లోని 6వ కర్బన పరమాణుతో బంధము ఏర్పరచుకుంటుంది. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 6 ఫాస్ఫేట్ ఉన్నట్టు అర్థం కాదు. 6 అనేది ఫాస్ఫేట్ యొక్క సీడ్ సంఖ్య, ఏ కర్బన పరమాణుతో బంధం ఏర్పరచుకుంది అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకు సాధారణంగా మనకు ఉపయోగించే ఎంజైము శక్తి పాల్గొంటుంది కాబట్టి కైనెటిక్స్ కాబట్టి కైనేజ్, పదార్థ పదార్థం గ్లూకోజ్ కాబట్టి గ్లూకోజ్లో 6 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈ 6 కర్బన పరమాణువులు ఉంటే హెక్సోజ్ అంటాం కాబట్టి దీన్ని హెక్సోకైనేజ్ అంటారు. గ్లూకోకైనేజ్ అని కూడా అనవచ్చు. ఇంకోటి ఈ విధానంలో మనం పేరు పెట్టాలి అంటే ట్రాన్స్ఫరేజ్ విధానం పేరు పెట్టాలంటే ఇక్కడ ఏం బదిలీ అవుతుంది? ఫాస్ఫేట్ అవుతుంది. సో ట్రాన్స్ఫరేజ్ ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఫాస్ఫేట్. కాబట్టి ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్. సో గ్లూకోజ్కు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కాబట్టి గ్లూకోఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్ అని ఎంజైమ్ పేరు ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. గ్లూకోఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్ లేదా హెక్సోకైనేజ్ లేదా గ్లూకోకైనేజ్. ఎక్కువగా హెక్సోకైనేజ్ లేదా గ్లూకోకైనేజ్ ఎంజైమ్ని వాడుకలో ఉన్నది. సో ఈ రకంగా ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్కు పేర్లు పెడతారు. నెక్స్ట్ హైడ్రోలేజ్. హైడ్రోలేజ్ అంటే ఒక అదస్త పదార్థంలోని బంధమును నీటి సహాయంతో విచ్ఛిన్నం చేసే ఎంజైమ్. అంటే అందులో ఉన్నటువంటి బంధమును నీటిని ఉపయోగించి విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ AP అనే కాంపౌండ్ ఉంది. ఒక డమ్మీ మనకు ఈక్వేషన్ తీసుకొని ఇక్కడ H2O సహాయంతో ఏమవుతుంది? ఈ Aకు Pకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ విడగొట్టబడుతుంది. ఇది విడగొట్టబడడం వలన ఇది A మరియు Pగా మనకు 2 అణువులు ఏర్పడ్డాయి. సో ఈ ఒక అణువులో ఉన్నటువంటి ఒక పదార్థంలో ఉన్నటువంటి ఈ బంధము ఇది విడిపోవడం వలన A మరియు Pగా మారినాయి. ఈ బంధం విడగొట్టడానికి నీరు ఉపయోగపడింది. సో నీటి సహాయంతో ఒక అణువులో కానీ ఒక పదార్థంలో కానీ బంధాన్ని విడగొట్టేటువంటి ఎంజైమే హైడ్రోలేజ్. హైడ్రో అంటే నీరు అర్థము, హైడ్రేషన్
అంటే నీరు ఉపయోగపడుతుంది కాబట్టి హైడ్రేషన్. లేజ్ అంటే హైడ్రోలైసిస్ ప్లస్ ఏజ్. ఇక్కడ పూర్తి పేరు హైడ్రో అంటే హైడ్రేషన్ ప్లస్ లైసిస్ ప్లస్ ఏజ్. లైసిస్ అంటే విచ్ఛిన్నం చేస్తుంది, దీన్ని విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి లైసిస్లో పాల్గొనే ఎంజైమ్ కాబట్టి లయేజ్. ఇక ఎలా విచ్ఛిన్నం చేస్తుంది? నీటిని కలపడం ద్వారా అంటే హైడ్రేషన్ ద్వారా, కాబట్టి హైడ్రోలయేజ్. దీన్ని కలిపి హైడ్రోలేజ్ అని అన్నారు. ఇక మనము జీవరసాయన చర్యల ఉదాహరణ తీసుకున్నట్టయితే ఫ్యూమరిక్ ఆమ్లము ప్లస్ H2O గివ్స్ రైజ్ టు మాలిక్ ఆమ్లం. అంటే ఫ్యూమరిక్ ఆమ్లంలోని బంధము విడగొట్టబడి నీటి సహాయంతో ఇది మాలిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఫ్యూమరేజ్. నీరు కలిపినప్పుడు సాధారణంగా ఉపయోగపడే ఎంజైము అదర్శ పదార్థానికి ఏజ్ కలపడం ద్వారా పేరు పెడతారు. ఇక్కడ ఫ్యూమరిక్ ఆమ్లము నాకు ఏజ్ కలిపితే ఫ్యూమరేజ్. ఇక గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ H2O గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ ప్లస్ IP. అంటే ఇందులో ఉన్నటువంటి ఫాస్ఫేటు తొలగించబడుతుంది నీటి సహాయంతో. అంటే ఈ ఫాస్ఫేట్ బంధము విడగొట్టబడుతుంది నీటి సహాయంతో. సో అప్పుడు ఈ ఫాస్ఫేట్ బయటికి వచ్చేస్తుంది, ఆ గ్లూకోజు మిగిలిపోతుంది. ఇక్కడ ఎంజైము నీరు కలిపినప్పుడు ఎంజైమ్ పేరు మనము దేనికైతే కలపబడుతుందో దానికి ఏజ్ కలిపితే సరిపోతుందని చెప్పాం కాబట్టి ఎంజైమ్ గ్లూకోజ్ ఫాస్ఫటేజ్ ఎంజైమ్. గ్లూకోజ్ ఫాస్ఫటేజ్ ఇక్కడ తప్పుగా రాయడం జరిగింది, గుర్తించండి, గమనించండి. గ్లూకోజ్ ఫాస్ఫటేజ్ అనేది ఎంజైము. ఎందుకంటే దీనికి నీరు కలుపుకోవడం జరుగుతుంది కాబట్టి గ్లూకోజ్ ఫాస్ఫటేజ్. ఇక లయేజ్. ఇంతకుముందు చెప్పినటువంటి హైడ్రోలేజ్ ఎంజైము నీటిని కలపడం ద్వారా బంధం విడగొట్టబడుతుంది. ఇక్కడ లయేజు నీరు అవసరం లేకుండా ఒక అణువులోని బంధం విడగొట్టబడుతుంది, ఒక పదార్థంలోని బంధం విడగొట్టబడుతుంది. ఇంతకుముందు హైడ్రోలేజ్ ఏం చేసింది? నీటి సహాయంతో ఒక పదార్థంలో కానీ ఒక అణువులో కానీ బంధము విడగొట్టబడింది. ఇక్కడ నీరు అవసరం లేకుండా చూడండి, ఇక్కడ ఏ మరియు పి రెండు పరమాణుల మధ్య బంధం ఉందనుకున్నట్టయితే ఈ బంధాన్ని నీరు అవసరం లేకుండా విడగొట్టబడింది, ఏ మరియు పిగా విడగొట్టబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్ ఇది లయేజ్. ఇక జీవరసాయన చర్యల ప్రకారంగా మనము ఉదాహరణ చెప్పుకున్నట్టయితే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటు ఇది గ్లిజరాల్డియేట్ 3 ఫాస్ఫేటు ప్లస్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్గా విడగొట్టబడింది. 6 కర్బన పరమాణులు ఉన్నటువంటి ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటు 3 కర్బన పరమాణులు ఉన్నటువంటి గ్లిజరాల్డియేట్ 3 ఫాస్ఫేటు 3 కర్బన పరమాణులు ఉన్నటువంటి డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్గా ఇది విడగొట్టబడింది. ఇక ఎంజైమ్ ఇక్కడ ఒక కామన్ ఎంజైమ్ పేరు పెట్టడం జరిగింది. ఒక అణువు 2 అణువులుగా విడగొట్టబడిన, 2 అణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడిన అది చర్య ఆల్డోలేషన్. 2 అణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడితే ఆల్డోలేషన్. సో ఆల్డోలేషన్లో పాల్గొనే ఎంజైము ఆల్డోలేజ్. సో ఒక అణువు 2 అణువులుగా విడగొట్టబడిన, 2 అణువులు కలిసి ఒక అణువుగా ఏర్పడినా కూడా ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ను ఉపయోగిస్తారు. సో 2 అణువులు కలిసి ఒక అణువు ఏర్పడే చర్యను ఆల్డోలేషన్ అంటారు. దానికి ఆల్డోలేజ్ ఎంజైము. దానికి తిరోగామి చర్యలో కూడా మనకు అదే ఎంజైమ్ పేరు పెడతారు. ఎంజైమ్ల నామీకరణంలో మనము పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. అంటే ద్విగత చర్యలకు ఒకే ఒక ఎంజైము ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆస్పర్టిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఫ్యూమరిక్ ఆమ్లము ప్లస్
అమోనియా. ఇక్కడ అస్పర్టిక్ ఆమ్లం నుంచి ఇక్కడ అమైనో సమూహము ఇది విడగొట్టబడింది. అస్పర్టిక్ ఆమ్లం నుంచి అమైనో సమూహము విడగొట్టబడింది కాబట్టి ఇది అస్పర్టిక్ అమైనో లయేజ్. అమైనో సమూహము లైసిస్ చేయబడుతుంది కాబట్టి అమైనో లయేజ్. దేని నుండి? అస్పర్టిక్ ఆమ్లం నుంచి కాబట్టి అస్పర్టిక్ అమైనో లయేజ్. అస్పర్టిక్ ఆమ్లం నుంచి అమోనియా విడగొట్టబడడం వల్ల అమోనియా బయటకు వచ్చేస్తుంది. ఇక ఫిమరిక్ ఆమ్లము మిగిలిపోతుంది. ఇక్కడ అమైనో సమూహం విడగొట్టబడింది కాబట్టి అమైనో లయేజ్. అస్పర్టిక్ ఆమ్లం నుంచి విడగొట్టబడింది కాబట్టి అస్పర్టిక్ అమైనో లయేజ్ అని పేరు పెట్టడం జరిగింది. లయేజ్ అనగా లైసిస్. లైసిస్లో పాల్గొనే ఎంజైమ్ కాబట్టి లయేజ్. లైసిస్ అంటే విచ్ఛిన్నము. విచ్ఛిన్నంలో పాల్గొనే ఎంజైమ్ కాబట్టి ఇది లయేజ్. లైసిస్ ప్లస్ ఏజ్ లయేజ్. ఇక ఐసోమరేజ్ ఎంజైమ్. ఐసోమరేజ్ అంటే ఐసోమరైజేషన్ చర్యలలో పాల్గొనేటువంటి ఎంజైమ్. ఐసోమర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు 2 ఐసోమర్లు. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6, ఫ్రక్టోజ్ ఫార్ములా కూడా C6H12O6. అంటే రెండిట్లో ఉండే పరమాణువుల సంఖ్య సమానము కానీ వాటి అమరికలో తేడా ఉంటుంది. గ్లూకోజ్ ఆల్డిహైడ్ కాంపౌండ్, ఫ్రక్టోజ్ కీటోన్ కాంపౌండ్. సో వాటి అమరికలో తేడా ఉంటుంది. అటువంటి పదార్థములను ఐసోమర్లు అంటారు. అలా మార్పిడి చెందేటువంటి చర్య ఐసోమరైజేషన్. సో ఐసోమరైజేషన్ చర్యలో పాల్గొనే ఎంజైమ్ కాబట్టి ఐసోమరేజ్ అంటారు. ఒక డమ్మీ మన ఈక్వేషన్ తీసుకొని చెప్పేటైతే ఇక్కడ మన సులభంగా అర్థం కావడం కోసము ఇక్కడ ఏబిపి అనే ఒక అణువు ఉంది. ఇక్కడ ఇందులో పరమాణుల అమరిక వరుస ఈ విధంగా ఉంది. ఏబిపి అని ఉంది. ఇది ఇక్కడ కూడా ఇవే పరమాణులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏబిపి ఉంది. కానీ పి ఇంతకుముందు ఇక్కడ బికి బంధితమై ఉంటే ఇక్కడ ఏకు బంధితమై ఉంది. అంటే పరమాణువుల అమరిక తేడా ఉంది. ఇక్కడ అమరిక తేడా ఉంది. ఇది ఐసోమర్. చూడండి, ఇక్కడ ఏ పరమాణువులు ఉన్నాయో ఇక్కడ అవే పరమాణువులు ఉన్నాయి. కానీ ఇక్కడ పి అనే పరమాణు బితో బంధితమై ఉంటే ఇక్కడ పి అనే పరమాణు ఏతో బంధితమైంది. అంటే ఆ పి అనే పరమాణువు ఇక్కడ బంధితమయ్యే విధానము అది తేడాగా ఉంది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి ఇవి ఐసోమర్లు. ఇక్కడ పాల్గొనే ఎంజైము ఐసోమరేజ్. ఇక జీవక్రియ రసాయన చర్యలు మనం తీసుకున్నట్టయితే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. సో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇది 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి అణువు. ఇది కూడా 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి అణువు. సో ఈ రెండు ఐసోమర్లు. ఈ ఐసోమరైజేషన్లో పాల్గొనే ఎంజైము ఐసోమరేజ్. ఇక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో 3 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రయోజ్ అంటారు. ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ట్రయోజ్ ఫాస్ఫేట్ అంటారు. సో ఎంజైమ్ పేరు ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ట్రయోజ్ ఫాస్ఫేట్ అనేది అదస్స పదార్థం. సో ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. సో డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారేటప్పుడు కూడా ఇదే ఎంజైమ్ను ఉపయోగిస్తారు. ఇదే ఎంజైమ్ రాసుకుంటాము. ఇంకోటి ఎల్ లాక్టిక్ ఆమ్లము, ఇది డి లాక్టికంగా మారుతుంది. అంటే ఈ లాక్టిక్ ఆమ్లంలో ఇలా లాక్టిక్ ఆమ్లంను రెసిమర్లు అంటారు. అంటే ఎల్ లాక్టిక్ ఆమ్లం మనం అద్దంలో చూసినట్లయితే వ్యతిరేకంగా ఎలా కనిపిస్తుందో అలా డి లాక్టిక్ ఆమ్లము ఉంటుంది. అంటే లాక్టిక్ ఆమ్లంలో మనము కార్బన్ స్ట్రక్చర్ గీసినప్పుడు ఒకవైపు ఉన్నటువంటి ఈ పరమాణుల అమరిక అంతా కూడా డి లాక్టికంలో ఇక్కడ
రెండో వైపుగా ఉంటుంది. అంటే కుడివైపుకు ఉన్నటువంటి ఎల్ లాక్టిక్ ఆమ్లంలో కుడివైపు ఉన్నటువంటి పరమాణులన్నీ కూడా డి లాక్టిక్ ఆమ్లం ఎడమవైపు ఉంటవి. ఎల్ లాక్టిక్ ఆమ్లంలో ఎడమవైపు ఉన్నటువంటి అన్ని కూడా కుడివైపు ఉంటాయి. స్ట్రక్చర్ గీసినప్పుడు కార్బన్ పరమాణులను వరుసగా గీసి రెండు వైపులా మనము వాటిపైన ఉండేటువంటి సమూహాలను రాసినప్పుడు ఎల్ లాక్టిక్ ఆమ్లంలో ఎడమవైపు ఉన్నటువంటివి డి లాక్టిక్ ఆమ్లంలో కుడివైపు, ఎల్ లాక్టిక్ ఆమ్లంలో కుడివైపు ఉన్నటువంటివి డి లాక్టిక్ ఆమ్లంలో ఎడమవైపుకు ఉంటాయి. సో అటువంటి వాటిని రెసిమర్లు అంటారు. రెసిమర్లు అంటారు. ఈ రెసిమర్లలో పాల్గొనే చర్య రెసిమరైజేషన్. రెసిమరైజేషన్లో పాల్గొనే ఎంజైము రెసిమోజ్. సో ఇక్కడ లాక్టిక్ రెసిమోజ్ అనే ఎంజైమ్ను ఇక్కడ మనము రాసుకుంటాము. ఇక 6వ తరగతి చివరి తరగతి అయినటువంటి లైగేజ్ అనే ఎంజైము. లైగేజ్ ఎంజైము ఇది అణువుల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే సింథటేజ్ అని కూడా అంటారు. లైగేజ్ ఎంజైమ్ను సింథటేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కొత్త అణువును సంశ్లేషణ చేస్తుంది కాబట్టి, ఇది సింథసిస్ చేసే చర్య కాబట్టి సింథటేజ్ అని కూడా అంటారు. సో సింథటేజ్ అన్న లైగేజ్ అన్న ఒకటి. లైగేజ్ అంటే అణువుల మధ్య బంధాన్ని, లైగేషన్ బంధాన్ని ఏర్పరిచేటువంటి ఎంజైమ్ కాబట్టి లైగేజ్. ఆ బంధం ఏర్పడడం వల్ల కొత్త అణువు వస్తుంది కాబట్టి అది సంశ్లేషణ చేస్తుంది, అంటే సింథసిస్ చేస్తుంది కాబట్టి ఆ సింథసిస్లో పాల్గొనే ఎంజైము సింథటేజ్ లేదా సింథేజ్. సో అణువుల మధ్య బంధం ఏర్పడడం కోసం ఇది ఏటీపీని శక్తిని ఉపయోగించుకుంటుంది. సో ఏటీపీ సహాయంతో రెండు అణువుల మధ్య లేదా రెండు పదార్థముల మధ్య బంధం ఏర్పరిచే ఎంజైమ్ను లైగేజ్ అని అంటారు. సో ఈ విధంగా మనకు ఒక డమ్మీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినట్టయితే, ఇప్పుడు ఏ అనే ఒక అణువు, బి అనే ఒక అణువు ఉంది. ఇవి ఏటీపీతో సహాయంతో ఈ రెండు అణువుల మధ్య బంధం ఏర్పడి ఏబి అనే ఒకే అణువుగా ఏర్పడుతుంది. సో ఇక రెండు అణువుల మధ్య బంధం ఏర్పడి ఒక అణువు ఏర్పడుతుంది కాబట్టి ఇది లైగేజ్, బంధం ఏర్పడుతుంది కాబట్టి. ఒక అణువు కొత్త అణువు ఏర్పడింది కాబట్టి ఇది సింథసిస్ కాబట్టి సింథేజ్ అని పేరు కూడా చెప్పవచ్చు. సో లైగేజ్ లేదా సింథేజ్ అనే ఎంజైమ్ని ఇక్కడ మనం రాసుకుంటాము. ఇక జీవరసాయన చర్యలను మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే, అసిటిక్ ఆమ్లము కో ఎంజైమ్ ఏ మధ్య బంధం ఏర్పడుతుంది. ఈ బంధం ఏర్పడడానికి ఏటీపీ శక్తి కావాలి. సో అసిటైల్ కోఏగా మారుతుంది. అయితే ఏటీపీలోని 2 ఫాస్ఫేట్ బంధాలు విడగొట్టబడుతుంది. ఏటీపీలో 3 ఫాస్ఫేట్ బంధాలు ఉంటాయి. 1వ ఫాస్ఫేటు, 2వ ఫాస్ఫేటు, 3వ ఫాస్ఫేటు. 3 ఫాస్ఫేట్ బంధాలు ఉంటాయి. ఒక్కొక్క ఫాస్ఫేట్ బంధం విడగొట్టబడినప్పుడు కొంత శక్తి బయటకు వెలువడుతుంది. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నం వలన విడుదలయ్యే శక్తి సరిపోవట్లేదు కాబట్టి ఈ బంధమే కాకుండా రెండో బంధం కూడా విడగొట్టబడుతుంది. ఆ 2 బంధాలు విడగొట్టబడుతుంది కాబట్టి ఇది ఇందులో ఒకే ఫాస్ఫేట్ మిగిలిపోతుంది కాబట్టి ఇది ఏఎంపీగా మారుతుంది. ఆ 2 ఫాస్ఫేట్ బంధాలు విడగొట్టబడ్డాయి కాబట్టి 2 అకర్బన ఫాస్ఫేట్లు బయటికి వచ్చేసినవి. సో ఆ విడుదలైన శక్తిని ఉపయోగించుకొని ఈ 2 అణువుల మధ్య బంధం ఏర్పడుతుంది. ఏర్పడి ఇది అసిటైల్ కోఏగా మారుతుంది. సో అసిటైల్ కోఏ సింథటేజ్, అసిటైల్ కోఏ సింథటేజ్ లేదా అసిటైల్ కోఏ లైగేజ్. అసిటిక్ ఆమ్లము అసిటిక్ కోఏ లైగేజ్ అనాలి. అసిటిక్ కోఏ లైగేజ్ రెండింటిని కలుపుతుంది కాబట్టి లైగేషన్లో పాల్గొనే ఎంజైము లైగేజ్. సో అసిటిక్ కోఏ లైగేజ్ అనవచ్చు. లేదా ఇక్కడ ఏమి సింథసిస్ అయింది, అసిటైల్ కోఏ అయింది. సో అసిటైల్ కోఏ సింథటేజ్ అనే ఎంజైమ్ పేరు రాసుకుంటాము. సో అసిటిక్ కోఏ లైగేజ్ అన్న ఒకటే, లేదా అసిటైల్ కోఏ సింథటేజ్ అన్న ఎంజైమ్ ఒకటే. సో లైగేజ్ అనేది ఎప్పుడంటాం మనం 2 అణువులు కలిపినప్పుడు ఇది లైగేషన్, అప్పుడు లైగేజ్ ఎంజైము. దీనివల్ల కొత్త అణువు వస్తుంది కాబట్టి అది సింథసిస్ కాబట్టి సింథేజ్ లేదా సింథటేజ్ ఎంజైము. సో వీటి పేరుతో పెట్టాలంటే మనం లైగేజ్ పెట్టాలి,
ఇక్కడ వచ్చిన దాంతో తీసుకొని పెట్టాలంటే మనము సింథటేజ్ పెట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అసిటైల్ కోఏ ప్లస్ CO2 ప్లస్ H2O గివ్స్ రైస్ ప్లస్ ATP గివ్స్ రైస్ టు మెలనైల్ కోఏ ప్లస్ ADP ప్లస్ IP. చూడండి, అసిటైల్ కోఏతో కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది, H2O కూడా కలుస్తుంది. ఈ 3 అణువులు కలుస్తున్నాయి. ఈ 3 అణువులు కలవడం కోసము ATPలోని శక్తిని ఉపయోగించుకుంటుంది. సో ఈ 3 అణువులు ఈ ATPలోని శక్తిని ఉపయోగించుకొని ఈ 3 అణువులు ఇది మెలనైల్ కోయేగా మారింది. అప్పుడు ATPలోని ఒకే బంధము విడగొట్టబడ్డ శక్తి సరిపోతుంది కాబట్టి అప్పుడు ఒక ఫాస్ఫేట్ బయటకు వచ్చింది కాబట్టి అది ఇక్కడికి రాసాము. ఇక 2 ఫాస్ఫేట్లు ఉంటాయి కాబట్టి ADPకి ఇక్కడ రాసుకున్నాము. సో ఇక్కడ ఎంజైమ్ చూడండి, అసిటైల్ కోఏ కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ కలిసేటువంటి చర్య కాబట్టి అసిటైల్ కోఏ కార్బాక్సీ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి అసిటైల్ కోఏ కార్బాక్సీ లైగేజ్ అన్నారు. ఇక్కడ దీనిపైన పేరు పెట్టాలంటే మెలనైల్ కోఏ సింథటేజ్ అని పేరు పెట్టవచ్చు. ఎందుకంటే లైగేజ్ అయినా సింథటేజ్ అయినా ఒకటే. ఇక్కడ లైగేషన్ అయితే ఇక్కడ సింథసిస్ అవుతుంది. సో ఈ వీటి పేరు మీద మనం పెట్టాలంటే లైగేజ్తో పెట్టాలి, ఇక్కడ వీటి పేరు మీద పెట్టాలంటే మనము సింథటేజ్తో పెట్టాలి. సో ఈ విధంగా మనము ఇక్కడ IUB విధానం ప్రకారంగా 6 రకాలైనటువంటి ఎంజైమ్ల గురించి తెలుసుకున్నాము. అవి ఆక్సిడో రిడక్టేజ్ అంటే ఆక్సీకరణము క్షేకరణ చర్యల్లో పాల్గొనే ఎంజైము. తర్వాత ట్రాన్స్ఫరేజ్ అంటే ఒక ప్రమేయ సమూహాన్ని ఒక అణువు నుంచి ఇంకో అణువుకు బదిలీ చేసేటువంటి ఎంజైము. తర్వాత హైడ్రోలేజ్ అంటే నీటి సాయంతో బంధాన్ని విడగొట్టేటువంటి ఎంజైము. లయేజ్ అంటే నీటి సాయం లేకుండా బంధాన్ని విడగొట్టే ఎంజైము. ఆ విధంగా ఐసోమరేజ్ ఎంజైము అంటే ఐసోమరైజేషన్లో పాల్గొనే ఎంజైము. తర్వాత లైగేజ్ లేదా సింథటేజ్ అంటే ఈ కొత్త అణువును ATP సహాయంతో ఏర్పరిచేటువంటి ఎంజైమ్లు. ఈ విధంగా మనము 6 ఎంజైమ్ల గురించి 6 తరగతుల గురించి వాటి ఉదాహరణల గురించి మనము చర్చించాము. సో ఎంజైమ్ల నామీకరణ వర్గీకరణ అనే విషయం పైన మీకు సంపూర్ణ అవగాహన వచ్చిందని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.